మనం వెక్టార్స్లో పీవైక్యూ క్వశ్చన్స్లో నెక్స్ట్ కాన్సెప్ట్ కొలీనియర్ కోప్లానర్ వాటిని చూద్దాం. సో ఈ క్వశ్చన్స్ దాదాపు మ్యాక్సిమం ఈజీగానే ఉంటాయని, ఎప్పుడన్నా ఇక్కడ క్వశ్చన్ అని చిన్న ట్విస్ట్ ఇవ్వచ్చు. సో మ్యాక్సిమం అయితే ఇందులో మీరు 100% స్కోర్ చేసే కాన్సెప్ట్ చూడండి ఒకసారి. ఫస్ట్ ఇక్కడ వెక్టార్స్, రెండు వెక్టార్స్ ఇచ్చాడు, ఆల్ఫా అండ్ బీటా. సో ఆల్ఫా అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీలో ఉంది, బీటా కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీలో ఉంది. సో ఏ అండ్ బిఆర్ నాన్ కొలీనియర్ అన్నాడు, ఏ అండ్ బిఆర్ నాన్ కొలీనియర్ అన్నాడు. నెక్స్ట్ ది వాల్యూ ఆఫ్ ల్యాండా. సో ల్యాండా ఇక్కడ ఉంది. సో lambda for which alpha and beta are collinear. So two vectors alpha and beta collinear అయితే, two vectors ఇచ్చి collinear అయితే, collinear అయినా parallel అయినా, సో అవేంటి రేషియో ఆఫ్ ది ఆ వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోఎఫిషియెంట్స్ మీకు ఏమవ్వాలి అంటే ఏ బార్. సో ఇది ఏ బార్. సో ఏ బార్ కోఎఫిషియెంట్, రేషియో ఆఫ్ ది ఏ బార్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ది బి బార్ కోఎఫిషియెంట్స్ అవ్వాలి. సో ఇది ఏ బార్ యాక్చువల్గా. సో ఇది ఏ బార్. సో రేషియో ఆఫ్ ది ఏ బార్ కోఎఫిషియెంట్స్ ఏ అండ్ బి ఆర్ టు నాన్ కొలీనియర్ వెక్టార్స్ ఉన్నాడు. ఒకవేళ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐజేలో ఉంటేనేమో రేషియో ఆఫ్ ది ఐ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ది జే కోఎఫిషియెంట్స్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ది కే కోఎఫిషియెంట్స్ వస్తారు. బట్ ఇక్కడ ఆల్ఫా అండ్ బీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ అండ్ బిలో ఉన్నాయి. సో కొలీనియర్ అన్నప్పుడు రేషియో ఆఫ్ ది ఏ బార్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ది బి బార్ కోఎఫిషియెంట్స్ చేస్తే దీని నుంచి లాంబ్డా వాల్యూ వస్తుంది. సో మీకు ఆన్సర్ లాంబ్డా ఈక్వల్ టు -4. చాలా సింపుల్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ సమ్ ఆఫ్ డిస్టింక్ట్ రియల్ వాల్యూస్ ఆఫ్ మ్యూ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సమ్ ఆఫ్ ది డిస్టింక్ట్ రియల్ వాల్యూస్ ఆఫ్ మ్యూ విచ్ వెక్టార్స్, టూ వెక్టార్స్ ఇచ్చి కోప్లానర్ ఇచ్చాడు, 3 వెక్టార్స్ ఇచ్చి కోప్లానర్ అన్నాడు. సో కోప్లానర్ అయితే ఖచ్చితంగా వాటి డిటర్మినెంట్ ఏం కావాలి, 0 అవ్వాలి. నాన్ కోప్లానర్ అయితే డెట్ నాట్ ఈక్వల్ టు 0. కోప్లానర్ అన్నా లీనియర్లీ డిపెండెంట్ అన్నా రెండింటికి కూడా డిటర్మినెంట్ ఏం కావాలి, 0 అవ్వాలి. అదే నాన్ కోప్లానర్ కానీ లీనియర్లీ ఇండిపెండెంట్ కానీ అయితే డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు కోప్లానర్ కాబట్టి డిటర్మినెంట్ కనుక్కున్నాం. సో మీకు ఈ డిటర్మినెంట్ ఈజీ కనుక్కోవడానికి కొన్ని రో ఆపరేషన్స్, కాలం ఆపరేషన్స్ చేస్తే మీకు ఈజీ అవుతుంది. సో మీరు డైరెక్ట్గానే చేయొచ్చు, లేదంటే సో మీకు డిటర్మినెంట్ ఆపరేషన్ తెలుసు కాబట్టి సో ఆపరేషన్ చేస్తే సో R1 - R2 నెక్స్ట్ R2 - R3 అవే చేయాలని అవసరం లేదు, ఏదైనా చేయొచ్చు. అంటే ఇక్కడ 2 జీరోస్ వచ్చినాయి, అట్లా వాల్యూస్ తగ్గే విధంగా 0 వచ్చే విధంగా, లేదా అన్ని సిమిలర్ వచ్చే విధంగా. అంటే ఇక్కడ ఏంటి అంటే ఏ ఆపరేషన్ చేయొచ్చు. ఎందుకు ఇలా చేయడం వల్ల అంటే ఇక్కడ μ-1 ఇక్కడ 1 - μ. సో దాదాపుగా అంటే ప్రపోర్షనలే కదా. ఇక్కడ ఏంటి μ-1 ఇక్కడ ఒక 1 - μ. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఈజీ అవుతుంది. ఏంటి ఈ లైన్ నుంచి μ-1 కామన్ వస్తుంది, ఈ లైన్ నుంచి కూడా μ-1 కామన్ వస్తుంది. సో కామన్ తీసేస్తే μ-1 హోల్ స్క్వేర్, నెక్స్ట్ 1 -1 0. ఇక్కడ μ-1 కామన్ తీస్తే అది. సో ఇట్లా కామన్ వచ్చే విధంగా సిమిలర్ టర్మ్స్ అంటే లైన్ మొత్తం అంటే మనం ఆపరేషన్స్ ఏం చేస్తాం వీలైనంత వరకు 0 అయ్యే విధంగా, లేదంటే కామన్ టర్మ్ వచ్చే విధంగా. సో μ-1 1 - μ కామన్ టర్మ్ వచ్చింది కాబట్టి ఈజీగా వీ కెన్ టేక్ కామన్. సో అలా మనం ఆపరేషన్స్ చేస్తాం. ఇట్లాగే చేయాలని రూల్ ఏం లేదు. సో మీ ఇష్టం, ఏమన్నా 2 ఆపరేషన్స్ చేసేస్తే చేయొచ్చు, లేదంటే కాలం ఆపరేషన్ అన్నీ చేయొచ్చు. సో డిటర్మినెంట్ కనుక్కుంటే మీకు మీ వాల్యూస్ -1 అండ్ సో మీ వాల్యూ ఈక్వల్ టు 1 అండ్ -2 వచ్చినాయి. ఇక్కడ అడిగింది ఏంటి సమ్ ఆఫ్ ది డిస్టింక్ట్ రియల్ వాల్యూస్. సో ఒకటి 1 ఇంకోటి -2, వాటి సమ్ ఏమవుతుంది -1 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి -1. నెక్స్ట్ క్వశ్చన్ కూడా 3 వెక్టార్స్ ఇచ్చి కోప్లానర్ అని ఇచ్చాడు. సో కోప్లానర్ కాబట్టి డిటర్మినెంట్ 0 చేశారు. అప్పుడు λ² ఈక్వల్ టు -6 వచ్చింది. సో అప్పుడు λ ఈక్వల్ టు √6 అంటే అది నాన్ రియల్. సో √6 అనేది నాన్ రియల్ కాబట్టి దెర్ ఈజ్ నో రియల్ వాల్యూస్. సో ఇక్కడ ఆన్సర్ చూసుకున్న ఆప్షన్స్ కంటైన్స్ ఎగ్జాక్ట్లీ 2 పాజిటివ్ వాల్యూస్, ఎంటీ సెట్ అలా ఇచ్చాడు. కాబట్టి ఆన్సర్ ఏంటి నో రియల్ వాల్యూస్. కాబట్టి ఆన్సర్ సెకండ్ ఆన్సర్ ఈజ్ ఎంటీ సెట్. సో నెక్స్ట్ ఇక్కడ ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ ఇచ్చాడు. సో ఏంటి 4 పాయింట్స్, ఒకటి P, Q, R, S అనుకుంటే సో 4 పాయింట్స్ ఇచ్చాడు. సో ఈ 4 పాయింట్స్ కోప్లానర్, 4 పాయింట్స్ కోప్లానర్ అయితే సో మీరు ఏం చేయొచ్చు, ఫస్ట్ ఏమన్నా 3 పాయింట్స్. సో 4 పాయింట్స్ కోప్లానర్ అన్నప్పుడు ఏదైనా ఒక పాయింట్ని తోటి మిగిలిన అన్ని పాయింట్స్ జాయిన్ చేయండి. సో లైన్స్ వస్తాయి. ఏదైనా పాయింట్, ఆ ఎస్ఏ కాదు, ఇక్కడ నేను ఎస్ తీసుకున్నాను, ఎస్ కాకుండా మీరు ఏ ఇష్టం వచ్చిన పాయింట్ తీసుకోవచ్చు. 1 పాయింట్ సెలెక్ట్ చేసుకుని వాటిని రిమైనింగ్ పాయింట్స్ తోటి లింకప్ చేస్తే సో 3 లైన్స్ వస్తాయి. సో ఇప్పుడు ఈ వెక్టార్స్ కనుక్కోవచ్చు. పిఎస్ వెక్టార్స్లో అయితేనేమో వెక్టార్స్, ఒకవేళ ఇదే క్వశ్చన్ ప్లేన్స్లో వస్తే 3D జామెట్రీలో వస్తే డిఆర్స్. సో డిఆర్స్ అంటే ఏంటి డిఫరెన్స్, ఈ రెండింటికి కోఆర్డినేట్స్కి డిఫరెన్స్ వస్తే మీకు ఈ వెక్టార్ వస్తుంది. ఐజేకేఎల్ రాస్తే వెక్టార్, ఐజేకేఎల్ రాయకపోతే డిఆర్స్. కాబట్టి పిఎస్ కనుక్కోవచ్చు. సో ఏంటి S - P, అలాగే క్యూఎస్ అంటే ఏంటి S - Q చేస్తే వస్తుంది. నెక్స్ట్ ఆర్ఎస్ అంటే S - R చేస్తే సో ఇవి వచ్చేస్తుంది. నెక్స్ట్ డిటర్మినెంట్ కనుక్కుంటారు. సో λ ఈక్వల్ టు +or-√3 వచ్చింది. సో ఇక్కడ కూడా సేమ్ 4 వెక్టార్స్ ఇచ్చేసి 4 పాయింట్స్ ఇచ్చి ఇక్కడ ఏమన్నాడు కోప్లానర్ అన్నాడు. సో ఇంతకుముందు లాగానే సేమ్
సో 4 పాయింట్స్, సో రెండు పాయింట్స్. సో కామన్ పాయింట్ తీసుకున్నా ఓకే, లేదంటే మీరు ఏ 2 పాయింట్స్ తీసుకున్నా ఏం కాదు. సో ఏమన్నా 2 పాయింట్స్, ఎనీ 2 పాయింట్స్, అలా కాదంటే ఇలా 2. సో 4 పాయింట్స్. సో ఏమన్నా 2 పాయింట్స్ కలపండి, లైన్ వస్తుంది. సో ఇవి, సో 3 లైన్స్ వచ్చినాయి. సో 2 పాయింట్స్ కలిపితే 3 లైన్స్. సో ఏం చేస్తారు, ఆ వెక్టార్స్ డిఆర్స్ కనుక్కుంటారు. డిఆర్స్ కనుక్కొని సో డిటర్మినెంట్ 0కి ఈక్వేట్ చేస్తే మీకు లాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ అడిగింది ఏంటి, సమ్ ఆఫ్ ది పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ లాంబ్డా అని అడిగాడు. సో ఇక్కడ ఏంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి సమ్ ఆఫ్ ది రూట్స్ కనుక్కుంటే అయిపోతుంది. సో ఇక్కడ నెక్స్ట్ 2 వెక్టర్స్ ఇచ్చి A1 A2 ఇచ్చి కొలీనియర్ అన్నాడు. సో దెన్ పాసిబుల్ యూనిట్ వెక్టర్ ప్యారల్ టు దిస్ వన్. సో దీనికి ప్యారల్ కావాలంటే ఫస్ట్ XYZ కనుక్కోవాలి. XYZలు ఎక్కడ ఉన్నాయి, A1 A2 XYZలు ఉన్నాయి. సో A1 A2 ఏమన్నాడు, కొలీనియర్ అన్నాడు కాబట్టి సో 2 వెక్టర్స్ కొలీనియర్ అయితే రేషియో ఆఫ్ ది ఐ కోఎఫిషియంట్. సో అంటే x, ఇక్కడ ఐ కోఎఫిషియంట్ x, ఇందులో 1. సో x/1. రేషియో ఆఫ్ ది y j కోఎఫిషియంట్స్, ఇక్కడ -1, ఇక్కడ y, సో -1/y. అలాగే నెక్స్ట్ రేషియో ఆఫ్ ది k కోఎఫిషియంట్స్, ఇక్కడ 1 z, సో 1/z. సో దీని నుంచి మీకు x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ కనుక్కోవాలి. సో ఈక్వల్ టు k అనుకోండి, అప్పుడు x ఈక్వల్ టు ఏమొస్తుంది మీకు, సో ఫస్ట్ అండ్ లాస్ట్ ఈక్వేట్స్ x ఈక్వల్ టు k వస్తుంది. అలాగే y ఈక్వల్ టు ఏమొస్తుంది, -k వస్తుంది. z ఈక్వల్ టు k వస్తుంది. సో ఇప్పుడు XYZ వచ్చేసి k k వాల్యూ మీ ఇష్టం ఏమైనా తీసుకోవచ్చు. సో ఏది తీసుకున్నా నో ప్రాబ్లం. సో 1 తీసుకుంటే 1, -1 1 వస్తుంది. ఒకవేళ 2 తీసుకుంటే 2, -2 2 వస్తుంది. సో ఏది తీసుకుని ఏం కాదు. సో అప్పుడు మీకు XYZ వాల్యూస్ వచ్చేసినాయి. సో అందులో రాసేస్తారు. ఇప్పుడు ఈ వెక్టార్ వచ్చేసిన తర్వాత యూనిట్ వెక్టార్ కావాలి. అంటే ఇప్పుడు వెక్టార్ అంటే x వాల్యూ 1 అంటే i - j + k. సో యూనిట్ వెక్టార్ అన్నాడు కాబట్టి బై ఏం చేయాలి, దాని మ్యాగ్నిట్యూడ్ పెట్టి డివైడ్ చేస్తే యూనిట్ వెక్టార్ వస్తుంది. +r- రాస్తాం. సో 1 √i కోఎఫిషియంట్ స్క్వేర్ 1 ప్లస్ j కోఎఫిషియంట్ స్క్వేర్ 1 కాబట్టి +or-1/√3 ఇది వచ్చేస్తుంది. సో ఇక ప్రపోర్షన్ వచ్చినప్పుడు సమ్ కాన్స్టెంట్, ఇక్కడ మోర్ దాన్ 2 3 టర్మ్స్ ఈక్వల్ ఉన్నప్పుడు మీకు టెక్నిక్ ఏంటి అంటే ఈక్వల్ టు k అనుకోండి. ఎక్కడైనా సరే ఇట్లా మోర్ దాన్ 2 టర్మ్స్ ఈక్వల్ ఉంటే k అనుకుంటే అప్పుడు XYZలు అన్నీ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ kలో వస్తుంది. k వాల్యూ ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు. 2021లో వచ్చిన క్వశ్చన్ ఇది. సో మనం ఇప్పటివరకు కోప్లానర్ ఇవన్నీ వెక్టార్స్ చూసాం. సో దాదాపుగా అన్నీ ఈజీగా, ఎప్పుడన్నా రేర్గా కొద్ది క్వశ్చన్స్ డిఫికల్ట్ కూడా ఉండొచ్చు. కాబట్టి మీరు కోప్లానర్ పర్ఫెక్ట్ అయిన తర్వాత సో ఏ క్వశ్చన్ అయినా చేయగలిగే విధంగా ఉండాలి. ఇక్కడ కూడా 3 వెక్టార్స్ ఇచ్చి కోప్లానర్ అన్నాడు కాబట్టి ఏంటి 3 వెక్టార్స్కి మనం డెట్ కనుక్కుంటున్నాం. కనుక్కున్న తర్వాత ఇక్కడ ఎక్కువ అన్నోన్స్ ఉన్నాయి. సో దీని డెట్ వాల్యూ 0 అయితే ఏబీసీ మధ్యలో కోప్లానర్ కాబట్టి డెట్ 0 అవుతుంది. ఏబీసీకి మధ్య రిలేషన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ డైరెక్ట్గా ఎక్స్పాన్షన్ చేస్తే డిఫికల్ట్ అవుతుంది కాబట్టి డిటర్మినెంట్ని సమ్ ఆపరేషన్స్ చేసి చేయొచ్చు. సో ఇక్కడ ఆపరేషన్ ρ3 ఏం చేసాం, ρ3 - ρ2 చేసి వచ్చిన ఆన్సర్ ρ3లో రాస్తాం. నెక్స్ట్ ఇక ρ1 - ρ2 చేసి వచ్చిన ఆన్సర్ ρ1లో రాస్తే సో మీకు కొద్ది మినిమైజ్ అయింది. సో అప్పుడు డిటర్మినెంట్ వచ్చింది. సో ఇదే ఆపరేషన్ చేయాలని రూల్ ఏం లేదు, వేరే ఆపరేషన్ ఏదైనా సరే టర్మ్స్ మినిమైజ్ అయ్యే విధంగా మీరు ఏ ఆపరేషన్ అయినా చేయొచ్చు. సో r1 - r3 అంటే r1 - r3 అయితే b+2 క్యాన్సిల్ అయిపోతుంది, టర్మ్స్ తగ్గుతాయి మీకు. అలాగే r2 - r1. సో ఏదైనా టార్గెట్ ఏంటంటే సో r1 - r3 అంటే వచ్చిన ఆన్సర్ ఎక్కడ రాస్తాం, ρ1లో రాస్తాం. r2 - r1 అంటే వచ్చిన ఆన్సర్ ρ1లో రాస్తాం. ఏదైనా టార్గెట్ ఏంటంటే మినిమైజ్ చేయడమే. సో మినిమైజ్ అయిన తర్వాత అప్పుడు ఎక్స్పాన్షన్ చేయండి. సో సింప్లిఫై చేసిన తర్వాత మీకు 2b = a + c వస్తుంది. సో కండిషన్ ఇది. ఒక్కోసారి ABCR ఇన్ AP అంటాడు, ఇదే ఆన్సర్. సో ఇలా ABC AP ఉండొచ్చు. అంటే ఆప్షన్ ఇక్కడ 2b = a + c అనకుండా ABCR ఇన్ AP అంటే ఏంటిది, ఏపీకి కండిషన్ సాటిస్ఫైన్ కాబట్టి ABC. అలాగే ఒక్కోసారి ఏమొస్తుందంటే 2c = a + b ఇచ్చి అప్పుడు ఏమి ఇస్తారంటే ఇక్కడ ట్విస్ట్, ఇట్లాంటి క్వశ్చన్లో ట్విస్ట్ ఏంటంటే ఒక్కోసారి ఆన్సర్ ఇలా రావచ్చు. ఇలా వచ్చినప్పుడు ఆప్షన్స్ ఏమి ఇస్తారంటే ABC AP, ఫస్ట్ ఆప్షన్ ABC AP, సెకండ్ ఆప్షన్ ACB AP అట్లా ఇస్తాడు. సో మీరు ఏం చేస్తారంటే 2c = a + b రాగానే ABC AP అని చేసేస్తారు. కాదు, అది జాగ్రత్త ఉండండి. సో మిడిల్ టర్మ్ ఇక్కడ ఏంటి, మిడిల్ టర్మ్ డబల్ ఉంది. సో అది మిడిల్లో వస్తుంది. సో ఇదేంటి ఏబీసీ ఎప్పుడు 2b = మిడిల్ 2 ఇంటూ మిడిల్ టర్మ్ = a + c అయితే, కానీ ఇక్కడ ఏంటి 2c = a + b అలా వస్తే అప్పుడు ఏంటి ACB AP. మీరు పొరపాటున తెలిసినా కూడా పాస్ట్లో చేయడం ఎగ్జామ్లో పొరపాటు చేస్తుంటారు. ఒకసారి వచ్చిన తర్వాత సరిగ్గా చూసుకోండి, C మధ్యలో వస్తుందా, B మధ్యలో వస్తుందా, A మధ్యలో వస్తుందా. సో ఇక్కడ 2c = a + b కాబట్టి C మధ్యలో వస్తుంది. అలా కాకుండా 2a = b + c అయితే అప్పుడు ఏమొస్తుంది, మిడిల్లో ఏ వస్తుంది. అంటే BAC అని రాయొచ్చు, లేదంటే CAB, ఏదైనా సరే మిడిల్లో ఏ రావాలి. సో ఇక్కడ BAC AP ఆర్ CAB AP. సో అది జాగ్రత్త ఉండండి, అది వచ్చిన క్వశ్చన్ కూడా మిస్టేక్ చేస్తుంటారు, అలాంటి మీరు అలర్ట్గా ఉండాలి. సో 2021 ఇదే క్వశ్చన్ సేమ్, ఇది కూడా
సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ 2021లో వచ్చింది. ఇక్కడ కూడా కోప్లానర్ అన్నారు. సో జస్ట్ డిటర్మినెంట్స్ కనుక్కొని జీరోకి వేస్తే సి స్క్వేర్ ఈక్వల్ ఏబీ వచ్చింది. సి ఈక్వల్ రూట్ ఏబీ. సో ఏంటి ఆన్సర్? సి ఈక్వల్ రూట్ ఏబీ లేదంటే ఏబీసీఆర్. సో ఇక్కడ ఏబీసీ జీపీనా ఒక్కోసారి ఆప్షన్స్ ఇలా ఇస్తాడు. సో ఆప్షన్స్ అలా ఇవ్వకుండా ఏబీసీ జీపీ అనగానే మీరు టక్మని పెట్టేస్తారు. కాదు, ఇక్కడ సి స్క్వేర్ ఈక్వల్ ఉంది. ఏబీసీ జీపీ అయితే కండిషన్ ఏంటి? బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ వస్తుంది. కానీ ఇక్కడ అలా రాలేదు, సి స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ వచ్చింది. కాబట్టి సి అనేది మిడిల్లో ఉండాలి. అంటే ఏబీసీ జీపీ అనేది తప్పు, ఏసీబీ అనేది జీపీ అనేది రైట్. లేదు అంటే బీసీఏ ఏదైనా సెంటర్లో ఏ ఇక్కడ సికి స్క్వేర్ ఉంది కాబట్టి సెంటర్లో రావాలి. బీసీఆర్ ఇన్ జీపీ. సో ఇట్లాంటి క్వశ్చన్లు నేను చెప్తున్నాను తప్పు చేస్తారు, వచ్చినా కూడా అంతా వచ్చి లాస్ట్లో మిస్టేక్ చేస్తారు. సరిగా అబ్జర్వ్ చేయండి. ఏబీసీనా అని కావాలన్నా మీతో తప్పు చేయించాలని ఇట్లా ఇచ్చి ఏబీసీ ఫస్ట్ ఆప్షన్ ఏబీసీ జీపీ, సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఇట్లా ఇస్తాడు. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఏసీబీ అనేది జీపీ. సో నెక్స్ట్ ఇక్కడ కూడా 3 వెక్టార్స్ ఇచ్చాడు. ఏ బార్, బి బార్, సి బార్ 3 వెక్టార్స్ ఇచ్చేసి ఇక్కడ క్వశ్చన్లో ట్విస్ట్ ఉంది. సో ఇంతకుముందు డైరెక్ట్ కోప్లానర్ అలా అన్నాడు. కోప్లానర్ అంటే డెట్ 0, నాన్ కోప్లానర్ అయితే డెట్ నాట్ ఈక్వల్ 0, లీనియర్లీ డిపెండెంట్ అంటే కూడా ఏంటి? డిటర్మినెంట్ 0. సో కోప్లానర్ అన్నా లీనియర్లీ డిపెండెంట్ అన్నా డిటర్మినెంట్ 0. కోప్లానర్ అన్నా లీనియర్లీ డిపెండెంట్ అన్నా డిటర్మినెంట్ 0. నాన్ కోప్లానర్ అన్నా లీనియర్లీ ఇండిపెండెంట్ అన్నా. సో చూడండి, నాన్ ఎక్స్ట్రా వర్డ్స్ వచ్చినాయి. నాన్ ఇక్కడ ఐఎన్ ఇన్. సో ఎక్స్ట్రా వర్డ్స్ వచ్చినాయి. ఇక్కడ డిటర్మినెంట్ ఏంటి? నాట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ డెట్ 0 అయితే సో ఇందులో డెట్ నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ కూడా, కోప్లానర్ లీనియర్లీ డిపెండెంట్ ఇట్లా లీనియర్ కాంబినేషన్ రాయొచ్చు. అంటే ఏ బార్, బి బార్, సి బార్ కోప్లానర్ వెక్టార్స్ అయితే ఏ బార్, బి బార్, సి బార్ కోప్లానర్ వెక్టార్స్ అయితే వీ కెన్ రైట్ లీనియర్ కాంబినేషన్. అంటే ఆల్ఫా ఏ బార్ ప్లస్ బీటా ఇంటూ బి బార్ గామా ఇంటూ సి బార్, లేదంటే ఎక్స్ ఇంటూ ఏ బార్ ప్లస్ వై ఇంటూ బి బార్ ప్లస్ జెడ్ ఇంటూ సి బార్ ఇలా రాయొచ్చు. లీనియర్ కాంబినేషన్ రాయొచ్చు. సో ఇది కోప్లానర్ అయినా లీనియర్లీ డిపెండెంట్ అయినా నాన్ కోప్లానర్ అయినా లీనియర్లీ ఇండిపెండెంట్ అని ఇట్లా రాసిన తర్వాత ఇట్లా లీనియర్ కాంబినేషన్ రాసిన తర్వాత ఇంకో కాన్సెప్ట్ కూడా మీకు గుర్తుపెట్టుకోవాలి, డెట్టే కాకుండా. సో కోప్లానర్ లీనియర్లీ డిపెండెంట్ అయితే అట్లీస్ట్ వన్ ఆఫ్ ది కోఎఫిషియంట్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. అట్లీస్ట్ వన్ ఆఫ్ ది కోఎఫిషియంట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో కోప్లానర్ అయినా లీనియర్లీ డిపెండెంట్ అయినా సో ఇట్లా లీనియర్ కాంబినేషన్ రాసిన తర్వాత ఎక్స్ వై జెడ్లో అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. లేదంటే ఇలా కూడా రాయొచ్చు, ఎక్స్ ఈక్వల్ టు ఏ బార్ ఈక్వల్ టు ఏదైనా ఒక వెక్టార్. ఏబీసీ కోప్లానర్ కాబట్టి వన్ ఆఫ్ ది వెక్టారు సేమ్ రాయొచ్చు, ఎక్స్ ఏ బార్ ప్లస్ వైబీ బార్ అని రాయొచ్చు. సో లీనియర్ కాంబినేషన్ చూడండి ఇక్కడ ఏ బార్ అని రాశాం కాబట్టి ఇది ఏ బార్ ఈక్వల్ టు ఎక్స్ బి బార్ ప్లస్ వై సి బార్ అని రాయొచ్చు. సో కోప్లానర్లో ఇట్లా లీనియర్ కాంబినేషన్ రాయొచ్చు. మన కండిషన్ ఏంటి? కోప్లానర్ కానీ లీనియర్లీ డిపెండెంట్ కానీ అట్లీస్ట్ వన్ ఆఫ్ ది కోఎఫిషియంట్ ఈస్ నాట్ ఈక్వల్ 0. ఇక్కడ ఏ బార్ కోఎఫిషియంట్ 1, సో నాట్ ఈక్వల్ టు 0నే కదా. సో అట్లీస్ట్ వన్ ఆఫ్ ది కోఎఫిషియంట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. ఈ వర్డ్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఒకవేళ కొలీనియర్ అయినా సరే అక్కడ కొలీనియర్ అయితే 2 వెక్టార్స్ ఉంటాయి, కోప్లానర్ లీనియర్ డిపెండెంట్ అయితే 3 వెక్టార్స్ ఉంటాయి. సో ఒకవేళ కొలీనియర్ అయితే దాన్ని ఏం రాయొచ్చు మీరు? ఎక్స్ఏ బార్ 2 వెక్టార్స్ వైబీ బార్ ఈక్వల్ టు లీనియర్ కాంబినేషన్ రాయొచ్చు ఈక్వల్ టు 0. అయితే కొలీనియర్ అయినా లీనియర్ కాంబినేషన్ రాయొచ్చు, కోప్లానర్ అయినా లీనియర్ కాంబినేషన్ రాయొచ్చు. లీనియర్లీ డిపెండెంట్ అనే లీనియర్ కాంబినేషన్ రాసిన తర్వాత ఇక్కడ ఈ మూడింటికి ఒక రూల్ ఫాలో అవుతుంది. ఏంటి? కొలీనియర్కి, కోప్లానర్కి, లీనియర్ డిపెండెంట్కి అట్లీస్ట్ వన్ ఆఫ్ ది కోఎఫిషియంట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. అదే నాన్ కోప్లానర్ అయినా లీనియర్లీ ఇండిపెండెంట్ అయినా నాన్ కొలీనియర్ అయినా అంటే వీటికి ఆపోజిట్ అయినప్పుడు అప్పుడు కూడా ఇలా రాసిన తర్వాత అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ కోఎఫిషియంట్ 0 అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ కోఎఫిషియంట్ ఈస్ 0 అవుతుంది. ఎందులో? నాన్ కోప్లానరు. ఇది నోట్ చేసుకోండి, మీ షార్ట్ నోట్స్ రాసుకొని ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడన్నా క్వశ్చన్ ఇట్లా ట్విస్ట్ ఉంటే చేయలేరు. కాబట్టి నాన్ కొలీనియరు, నాన్ కోప్లానరు, లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే దీనికి వాటికి తేడా ఏంటంటే అందులో ఎక్స్ట్రా వర్డ్స్ వచ్చినాయి. కొలీనియర్ అయితే అక్కడ నాన్ కొలీనియర్, ఇక్కడ కోప్లానర్ అయితే అక్కడ నాన్ కోప్లానర్, ఇక్కడ లీనియర్లీ డిపెండెంట్ అయితే అక్కడ లీనియర్లీ ఇండిపెండెంట్. సో ఆ ఎక్స్ట్రా వర్డ్స్ వచ్చిన వాటికి
ఆల్ కోఎఫిషియెంట్స్ జీరో అవుతాయి. వెక్టార్స్లో ఆల్ కోఎఫిషియెంట్స్ జీరో అవుతుంది. ఈ గ్రూప్లో ఉన్న వాటికి అట్లీస్ట్ వన్ ఆఫ్ ది కోఎఫిషియెంట్ ఈస్ నాట్ ఈక్వల్ టు జీరో అవుతుంది. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం మనం చేయొచ్చు. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో కోప్లానర్ అని లేదు, నాన్ కోప్లానర్ అని లేదు, లీనియర్లీ డిపెండెంట్ అని లేదు, ఇండిపెండెంట్ ఏం అనలేదు. ఏ బార్ బి బార్ సి బార్ 3 వెక్టార్స్ అన్నాడు. వాటిని లీనియర్ కాంబినేషన్ రాశాడు. ఇంతకుముందు అనుకున్నట్టుగా ఆల్ఫా ఏ బార్ ప్లస్ బీటా బి బార్ ప్లస్ గామా సి బార్ ఈక్వల్ టు జీరో. ఓకే, సో లీనియర్ కాంబినేషన్ రాసిన తర్వాత ఇది ఒకవేళ కోప్లానర్ కానీ లీనియర్లీ డిపెండెంట్ కానీ ఆ వెక్టార్స్ ఏ బార్ బి బార్ సి బార్ కోప్లానర్ కానీ లీనియర్లీ డిపెండెంట్ అయితే అట్లీస్ట్ వన్ ఆఫ్ ది కోఎఫిషియెంట్ ఈస్ నాట్ ఈక్వల్ టు జీరో అవుతుంది అని మనకు తెలుసు. అదే నాన్ కొలీనియర్ కానీ నాన్ కోప్లానర్ కానీ లీనియర్లీ ఇండిపెండెంట్ కానీ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ కోఎఫిషియెంట్ ఈస్ సో మళ్ళీ ఒకసారి కోప్లానరు, లీనియర్లీ డిపెండెంట్, కొలీనియర్ వీటికి అట్లీస్ట్ వన్ ఆఫ్ ది కోఎఫిషియెంట్ ఈస్ నాట్ ఈక్వల్ టు జీరో. అందులో వన్ ఆఫ్ ది వెక్టార్ వీ కెన్ రైట్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ టూ అలా కూడా చెప్పొచ్చు. సే బార్ ఈక్వల్ టు ఎక్స్ బి బార్ ప్లస్ వై సి బార్ వన్ ఆఫ్ ది వెక్టార్ ఈజ్ వీ కెన్ రైట్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ టూ. లేదు అంటే ఇలా కూడా రాయొచ్చు ఎక్స్ ఏ బార్ ప్లస్ వై బి బార్ ప్లస్ జెడ్ సి బార్ ఈక్వల్ టు జీరో. అయితే కోప్లానర్ కానీ కొలీనియర్ కానీ లీనియర్లీ డిపెండెంట్ కానీ అట్లీస్ట్ వన్ ఆఫ్ ది కోఎఫిషియెంట్ ఈస్ నాట్ ఈక్వల్ టు జీరో అవుతుంది. ఆ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇదే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ బార్ కోఎఫిషియెంట్ నాట్ ఈక్వల్ టు 1. ఇప్పుడు నెక్స్ట్ నాన్ కొలీనియర్ కానీ నాన్ కోప్లానర్ కానీ లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే ఆల్ కోఎఫిషియెంట్స్ మస్ట్ బి జీరో అవుతుంది. మరి ఇక్కడ క్వశ్చన్లో లీనియర్ కాంబినేషన్ ఇచ్చి అన్ని కోఎఫిషియెంట్స్ ఆల్ఫా బీటా గామా అన్నీ కూడా జీరో ఇచ్చాడు. మరి ఆల్ కోఎఫిషియెంట్స్ జీరో అయితే అదేంటి కోప్లానర్ అయి ఉండొచ్చు, నాన్ కోప్లానర్ అయి ఉండొచ్చు, లేదంటే లీనియర్లీ ఇండిపెండెంట్ అయి ఉండొచ్చు. మరి కోప్లానర్ అయితే లీనియర్లీ డిపెండెంట్ అయితే డిటర్మినెంట్ ఏమవుతుంది? జీరో అవుతుంది. నాన్ కోప్లానర్ కానీ లీనియర్లీ ఇండిపెండెంట్ కానీ అయితే డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు జీరో. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఒకసారి క్లియర్గా వినండి. కోప్లానరు లీనియర్లీ డిపెండెంట్కి డెట్ జీరో. మరి ఇక్కడ ఈచ్ కోఎఫిషియెంట్ జీరో ఉంది కాబట్టి నాన్ కోప్లానర్ అయినవచ్చు, లేదంటే లీనియర్లీ ఇండిపెండెంట్. సో వీటికి డిటర్మినెంట్ ఏమవుతుంది? నాట్ ఈక్వల్ టు జీరో అవుతుంది. కోప్లానర్కి డెట్ జీరో అయితే నాన్ కోప్లానర్కి ఏంటి? డెట్ నాట్ ఈక్వల్ టు జీరో. కాబట్టి ఇది నాన్ కోప్లానర్ క్లియర్గా చెప్పొచ్చు. ఎందుకు చెప్పాం నాన్ కోప్లానర్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కోఎఫిషియెంట్, నాన్ కోప్లానర్లో ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీ కోఎఫిషియెంట్ జీరో కదా. అదే కోప్లానర్లో అయితే ఏంటి అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఈస్ నాట్ ఈక్వల్ టు జీరో. సో ఈచ్ కోఎఫిషియెంట్ జీరో అయింది కాబట్టి ఇది నాన్ కోప్లానర్ అని చెప్పేయచ్చు. నాన్ కోప్లానర్ అయితే ఖచ్చితంగా డెట్ ఏం కావాలి? జీరో కాకూడదు. కాబట్టి డెట్ కనుక్కొని దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు జీరో అని రాస్తారు. సో డెట్ కనుక్కున్న తర్వాత మీకు ఏమొచ్చేసింది? ఇది డిటర్మినెంట్ ఎక్స్పాన్షన్ చేసేయండి. సో ఆపరేషన్స్ చేసేస్తే మీకు 60 వచ్చింది. సో ఇది డిటర్మినెంట్ బాక్స్ ఏబిసి అని కూడా అంటాం దాన్ని. సో డిటర్మినెంట్ వచ్చేసిన తర్వాత డెట్ వచ్చేసింది. డెట్ వాల్యూ ఏమొచ్చింది? 60 వచ్చింది. ఇప్పుడు ఇది జీరో అయితే కోప్లానర్ అవుతుంది, నాట్ ఈక్వల్ టు జీరో అయితే నాన్ కోప్లానర్ అవుతుంది. కానీ అకార్డింగ్ టు క్వశ్చన్ ఈచ్ అండ్ ఎవ్రీ కోఎఫిషియెంట్ జీరో ఉంది కాబట్టి ఇదేంటి? నాన్ కోప్లానర్. మరి నాన్ కోప్లానర్ అయితే దీని ఆన్సర్ డెట్ జీరో అవ్వకూడదు. మరి డెట్ జీరో అవ్వకూడదంటే టీ అనేది జీరో కాకూడదు. టీ వాల్యూ జీరో అయితే డెట్ జీరో అయిపోతుంది, అప్పుడు కోప్లానర్ వస్తుంది. టీ నాట్ ఈక్వల్ టు జీరో అయితే అప్పుడు డెట్ నాట్ ఈక్వల్ టు జీరో, అప్పుడు ఏంటి? నాన్ కోప్లానర్. సో ఇప్పుడు నాన్ కోప్లానర్ అని ఇదే క్వశ్చన్ సింపుల్గా నాన్ కోప్లానర్ అని అడగచ్చు. అలా అడిగితే చేసేస్తారు కాబట్టి ఇలా ట్విస్ట్ ఇచ్చాడు. నాన్ కోప్లానర్ అనగానే మీరు ఏం చేస్తారు? డెట్ నాట్ ఈక్వల్ జీరో వేస్తారు. సో డెట్ ఎప్పుడు నాట్ ఈక్వల్ జీరో అవుతుంది? టీ నాట్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు డెట్ కూడా నాట్ ఈక్వల్ టు జీరో అవుతుంది. అది నాన్ కోప్లానర్ అని డైరెక్ట్గా అడగకుండా లీనియర్ కాంబినేషన్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ కోఎఫిషియెంట్ జీరో అన్నాడు కాబట్టి నాన్ కోప్లానర్లో కానీ లీనియర్ ఇండిపెండెంట్లో కానీ ఈచ్ కోఎఫిషియెంట్ జీరో అయితే అదేంటి? నాన్ కోప్లానర్ అయి ఉండొచ్చు, లేదంటే లీనియర్లీ ఇండిపెండెంట్ అయి ఉండొచ్చు. కాబట్టి ఆ రెండింటికి ఏదైనా కూడా డెట్ నాట్ ఈక్వల్ టు జీరో, కాబట్టి నాట్ ఈక్వల్ టు జీరో వేస్తే టీ నాట్ ఈక్వల్ టు జీరో. కాబట్టి ఆన్సర్ ఏంటి ఇక్కడ? టీ నాట్ ఈక్వల్ టు జీరో. సో ఆన్సర్ థర్డ్ వన్. ఆల్ రియల్ నెంబర్స్
అదర్ దాన్ 0. టీ వాల్యూ 0 మాత్రం కాకూడదు, ఇంకేమన్నా అవ్వచ్చు. కాబట్టి ఆర్ నాట్ ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ ఇక్కడ కోప్లానర్ ఇచ్చి దెన్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ లాంబ్డా. సో 4 వెక్టర్స్ 4 పాయింట్స్ ఇచ్చాడు. సో మనకి ఏబీ బార్ ఏబిసి, సో ఏబీ బార్ అంటే ఏంటి బి మైనస్ ఏ, నెక్స్ట్ ఏసీ బార్ సి మైనస్ ఏ, ఏడి బార్ డి మైనస్ ఏ. సో కనుక్కుంటే 3 లైన్స్ వస్తాయి. సో కోప్లానర్ అన్నాడు కాబట్టి డెట్ ఈక్వల్ టు 0, డెట్ ఈక్వల్ టు 0 వస్తే ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అన్నాడు. సో లాంబ్డా ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏంటి, కాన్స్టెంట్ టర్మ్ బై లాంబ్డా స్క్వేర్ కోఎఫిషియంట్. సో ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్, కోప్లానర్ అన్నాడు, సేమ్ చేసేస్తే డెట్ 0 చేసేసేయండి, లాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది 73/17. నెక్స్ట్ ఈ క్వశ్చన్ 2023లో వచ్చింది. ఇక్కడ కూడా 3 వెక్టార్స్ ఇచ్చి ఏమన్నాడు, ఏబిసిడి 4 పాయింట్స్ ఇచ్చాడు, 4 పాయింట్స్ ఇచ్చి కోప్లానర్ అన్నాడు. కాబట్టి ఏబి బి ఏసీ ఏడి అట్లా మీకు ఇంతకుముందు చేసినట్టుగా చేసి సేమ్ ఇంతకుముందులా చేసేసేయండి, అప్పుడు మీకు వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటి చూడండి, చిన్న ట్విస్ట్, సిగ్మా ఆఫ్ లాంబ్డా ప్లస్ 2 స్క్వేర్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మీకు క్వాడ్రిక్ ఈక్వేషన్ కోప్లానర్ కాబట్టి డెట్ 0 అవుతుంది, లాంబ్డా వాల్యూ 2 and 3 వస్తుంది. ఇక సిగ్మా కాబట్టి సమ్మేషన్, ఒకసారి లాంబ్డా ప్లస్లో 2 రాస్తాం, ఇంకోసారి లాంబ్డా ప్లస్లో 3 రాస్తాం, అంతే. సిగ్మా అన్న కాబట్టి సమ్మేషన్ ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ లాంబ్డా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఒకసారి 2 సబ్స్టిట్యూట్ చేస్తాం, సో 2 + 2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇంకోసారి లాంబ్డా వాల్యూ 3 తీసుకుంటే 3 + 2 హోల్ స్క్వేర్. సో ఆన్సర్ ఏమొస్తుంది, 41 వస్తుంది. జస్ట్ ఇక్కడ సిగ్మా ఉంది, అంతే, చిన్న ట్విస్ట్. ఇక్కడ కూడా 4 పాయింట్స్ ఇచ్చి కోప్లానర్ అన్నాడు. సో 8 తోటి మిగిలిన పాయింట్స్ అన్ని కలిపేస్తే సో ఏబి ఏసీ ఏడి వచ్చేసింది, డెట్ 0 వేసేస్తే సో మీకు వచ్చేస్తుంది. ఇక్కడ ఏమడిగాడు, సమ్ ఆఫ్ ది వాల్యూస్ ఆఫ్ ఆల్ఫా అన్నాడు. సో సమ్ ఆఫ్ ది రూట్స్ కనుక్కుంటే అయిపోతుంది 2. 2023లో క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చి కొలీనియర్ అన్నాడు, 3 పాయింట్స్ ఇచ్చి కొలీనియర్ అన్నాడు. సో ఏబిసి. సో ఇప్పుడు ఏబీ బార్ కనుక్కుంటారు. ఫస్ట్ కొలీనియర్ అంటే ఫస్ట్ ఏబీ 2 వెక్టర్స్ కనుక్కోండి. ఏబీ బార్ అంటే ఏంటి, పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్, ఈ రెండింటి డిఫరెన్స్ చేస్తే ఏబీ బార్ వస్తుంది. నెక్స్ట్ బీసీ బార్, సో ఏంటి పొజిషన్ వెక్టర్ ఆఫ్ సి మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి చేస్తే సో బీసీ బార్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2 వెక్టర్స్ లైన్స్ వచ్చినాయి, ఇంతకుముందు పాయింట్స్ నుంచి 2 పాయింట్స్ డిఫరెన్స్ వస్తే లైన్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఈ 2 లైన్స్ కొలీనియర్, ఏ 2 లైన్స్ అన్నా కనుక్కోవచ్చు. అంటే మనం ఏబీ బీసీ కనుక్కున్నాం, అట్లా కాకుండా మీ ఇష్టం, ఏ 2 లైన్స్ అని కనుక్కోవచ్చు. బట్ ఈ 2 లైన్స్ కొలీనియర్ కాబట్టి మనకి రేషియో ఆఫ్ ది ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ది, సో ఇక్కడ ఐజేలు ఉన్నాయి కాబట్టి ఐ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ది జే కోఎఫిషియెంట్స్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ది కే కోఎఫిషియెంట్స్ ఇస్తే సో ఫస్ట్ అండ్ లాస్ట్ ఈక్వేషన్ వేస్తే మీకు ఏమొస్తుంది, ఆల్ఫా వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ దీని రెండింటిని ఈక్వేస్తే బీటా వాల్యూ వస్తుంది. కాదు ఇక్కడ క్వశ్చన్ చూడండి, 19 ఆల్ఫా అన్నాడు. సో ఇక్కడ 19 ఆల్ఫా అంటే డైరెక్ట్ మీరు రాసేయచ్చు, అనవసరంగా ఆల్ఫా వాల్యూ కనుక్కొని చేయక్కర్లేదు. సో 19 ఆల్ఫా ఎంత, 117. అలాగే నెక్స్ట్ 6 బీటా, సో దీని నుంచి 6 బీటా ఈక్వల్ టు 123 వచ్చింది. సో 117 - 123 ఎంత, -6 స్క్వేర్ 36. సో ఇట్లా అంత ఈజీ డైరెక్ట్గా అయితే ఓకే. ఒక్కోసారి ఇట్లా టైం వేస్ట్ చేసే క్వశ్చన్స్ కొద్ది లెంతీ అవుతుంది. సో ఇక్కడ అన్ని కాన్సెప్ట్ అదే. సో ఇక్కడ పాయింట్స్ ఇచ్చాడు, V1 V2 V3 ఇవన్నీ కూడా 3 లైన్స్ ఇచ్చి కోప్లానర్ అన్నాడు. కోప్లానర్ కాబట్టి వాటి డెట్, సో డైరెక్ట్గా వెక్టర్స్ ఇచ్చాడు కాబట్టి డెట్ 0 చేసేసాం. సో డెట్ ఎక్స్పాన్షన్ చేసేస్తే మీకు ఏమొస్తుంది, ఇక్కడ ఈ కండిషన్ వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, U1 U2 U3 అని 3 వెక్టర్స్ ఇచ్చి కోప్లానర్ అన్నాడు కాబట్టి వాటి డెట్ 0 అవ్వాలి. సో అదొక సెట్ అయిపోయింది. ఇంకో సెట్ ఇచ్చాడు V1 V2 V3, అవి కూడా కోప్లానర్ అన్నాడు కాబట్టి వాటి డెట్ కూడా 0 అవ్వాలి. సో దాని నుంచి ఏమడిగాడు, 6 × A + B + C వాల్యూ అడిగాడు, 6 × A + B + C వాల్యూ. సో ఫస్ట్ U1 U2 V3 కోప్లానర్ కాబట్టి డెట్ 0కి ఈక్వేట్ చేస్తే సో ఈ కండిషన్ వచ్చింది మీకు, A + B + C -2 -ABC. ఓకే. నెక్స్ట్ మిగిలిన 3 వెక్టర్స్ V1 V2 V3 అవి కూడా కోప్లానర్ అన్నాడు కాబట్టి వాటి డెట్ కూడా 0. సో మీకు టర్మ్స్ తగ్గించుకోవడానికి ఏం చేయొచ్చు, మినిమైజ్ చేయడానికి సమ్ ఆపరేషన్స్ యూజ్ చేసేస్తారు. సో లేదంటే డైరెక్ట్ ఎక్స్పాన్షన్ చేస్తారు. సో ఎక్స్పాన్షన్ చేసేస్తే సో కాదు, డైరెక్ట్ ఎక్స్పాన్షన్ చేస్తే కొద్దిగా లెంతీ అవుతుంది కాబట్టి కొద్దిగా ఆపరేషన్స్ చేయడం కూడా ఇది అంత ఈజీ ఏం కాదు, కొద్దిగా టైం తీసుకుంటుంది. ఒకటే మనకి ఏ ఆపరేషన్ చేయాలంటే వీలైనంత వరకు టర్మ్స్ని తగ్గించడానికే ట్రై చేస్తాము. సో మీ ఇష్టం ఏమైనా ఆపరేషన్స్ చేయండి, ఇట్లా వీలైనంత వరకు మినిమైజ్ అయ్యే విధంగా చూసుకోండి. ఇక్కడ ఎక్కువ 2 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ సింగిల్ టర్మ్స్ ఉన్నాయి, వీలైనంత వరకు ఎక్కువ జీరోస్ వచ్చే విధంగా మీరు ట్రై చేయండి. సో ఏ ఆపరేషన్స్ చేయొచ్చు, సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఏ ఆపరేషన్స్ చేయొచ్చు. అప్పుడు ఇక్కడ నుంచి కూడా ఒక మీకు ఏబీసీలో ఇంకో రిలేషన్ వస్తుంది, ఇంతకుముందు ఒక రిలేషన్ వచ్చింది. సో అంటే మీకు డిటర్మినేట్ చేసేస్తే -2 ABC వస్తుంది కాబట్టి అప్పుడు 0 కాబట్టి ABC 0. సో ఇప్పుడు ఏబీసీ వాల్యూ 0 వచ్చింది, ఇక్కడ ఏబీసీ వాల్యూ 0 రాసేస్తే అప్పుడు సో A + B + C -2 అటు వెళ్ళిపోతే A + B + C 2 అవుతుంది కాబట్టి A + B + C అనేది 2 × 6 ఉంది కాబట్టి ఆన్సర్ ఎంత, 12. ఆన్సర్ ఎంత, 12. ఇక్కడ ఉన్నదల్లా ఈ డిటర్మినెంట్
సింప్లిఫికేషన్లో కొద్దిగా టైం తీసుకుంటుంది సెకండ్ డిటర్మినెంట్, కొద్దిగా అక్కడ కేర్ఫుల్గా ఉండండి. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, ఇట్లాంటి ప్రాక్టీస్ చేయాలి. మిగిలిన క్వశ్చన్స్ ఏమి ప్రాక్టీస్ అవసరం లేదు. అలాగే ఈ క్వశ్చన్ కూడా కొద్దిగా కోప్లానర్ అన్నాడు, కోప్లానర్ కాబట్టి డెట్ 0. సో ఇంతవరకు డిస్కస్ చేసిన అన్ని అవే డెట్ 0. కాకపోతే చిన్న ట్విస్ట్, ఇక్కడ 1/, ఇట్లా అడిగి ఆన్సర్స్ క్వశ్చన్స్ ఇలా అడగవచ్చు. 1/1 - a 1/1 - b ప్లస్ 1/1 - c వాల్యూ కావాలి. సో కోప్లానర్ కాబట్టి డెట్ 0 చేసేస్తాం, తర్వాత ఆపరేషన్స్ చేస్తాం. సో ఆపరేషన్స్ చేసేటప్పుడు ఎలా చేయాలి, అక్కడ టర్మ్స్ 1 - a 1 - b 1 - c ఉంది కాబట్టి ఆ టర్మ్స్ వచ్చే విధంగా మీ ఇష్టం ఏమైనా చేయొచ్చు. అంటే C2 - C1 చేసాం, లేదంటే R2 - R1 చేయొచ్చు, లేదంటే R1 - R2 చేయొచ్చు. సో R1 - R2 చేస్తే a - 1 1 - b 1 - 1 ఏమవుతుంది 0. సో అట్లా మీ ఇష్టం ఏమైనా ఆపరేషన్స్ చేయండి. సో ఇట్లా మీకు ఇట్లా 1 - a 1 - b b - 1 c - 1 లేదంటే 1 - c 1 - b ఆ టర్మ్స్ రావాలి. అంటే అక్కడ ఉన్న క్వశ్చన్లో ఏవైతే టర్మ్స్ ఉన్నాయో ఆ టర్మ్స్ రావాలి. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆ టర్మ్స్లో వస్తే మీకు ఈజీ అవుతుంది. తర్వాత డిటర్మినెంట్ని ఎక్స్పాన్షన్ చేస్తారు. సో ఏ లైన్తో ఎక్స్పాన్షన్ చేయొచ్చు. సో మిడిల్ లైన్ తోటి రోతో చేస్తే ఈజీ, ఎందుకంటే వన్ ఆఫ్ దెమ్ 0 ఉంది. లేదంటే కాలం 2 చేసినా ఓకే. సో మీ ఇష్టం, లేదంటే రోతో 1తో ఏదో ఒక లైన్ తోటి ఎక్స్పాన్షన్ చేయొచ్చు. సో ఫస్ట్ లైన్ తోటి ఎక్స్పాన్షన్ చేసేట్టు a1 ఇంటూ, సో ఇక్కడ ఏంటి b - 1 ఇంటూ c - 1. సో మైనస్ 0 ఇంటూ 0 సో అయిపోయింది. నెక్స్ట్ సో ప్లస్, సో ప్లస్ ఏంటి అయిపోయింది. నెక్స్ట్ మైనస్ ఆఫ్ 1 - a. సో 1 - a అంటే ఈ లైన్ వెళ్ళిపోతే, సో 1 ఇంటూ c - 1. సో 1 ఇంటూ c - 1 c - 1 మైనస్ 0. సో ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ 1 - a, థర్డ్ 1 - a ప్లస్ ఇది. సో 1 - a ఇంటూ ఈ లైన్ వెళ్ళిపోతే, సో 0 మైనస్ b - 1. సో మైనస్ b - 1 అంటే మైనస్ ఇంటూ b - 1 అంటే ఏమొస్తుంది 1 - b అవుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ క్వశ్చన్లో 1 - a ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. క్వశ్చన్లో ఇలా ఉంది 1 - a 1 - b 1 - c. కాబట్టి అన్ని టర్మ్స్ 1 - a 1 - b వచ్చే విధంగా చూసుకోండి. అంటే ఇందులోంచి నెగిటివ్ కామన్, ఇందులోంచి నెగిటివ్ కామన్ తీస్తే అప్పుడు ఇదేంటి నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ అయిపోతుంది. 1 - b ఇదేంటి 1 - c. నెక్స్ట్ ఇక్కడ 1 - a ఉండదు, 1 - a ఆల్రెడీ ఉంది కాబట్టి అలాగే రాశాం. ఈ మైనస్ని లోపల తీసుకెళ్ళిపోతే అప్పుడు c - 1 ఏమవుతుంది 1 - c అవుతుంది. సో క్వశ్చన్లో అలా ఉంది కాబట్టి మొత్తం మార్చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ 1 - a 1 - b ఓకే ఉంది. సో తర్వాత ఇప్పుడు ఏంటి డినామినేటర్లో ఉంది, అక్కడ 1 - a 1 - b 1 - c. కాబట్టి ఈ మొత్తాన్ని మనం ఏం చేస్తామంటే 1 - a ఇంటూ 1 - b ఇంటూ 1 - c పెట్టి డివైడ్ చేస్తే, సో 1 - a 1 - b 1 - c పెట్టి డివైడ్ చేస్తే ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు a బై 1 - a వస్తుంది. ఇక్కడ 1 - a 1 - c క్యాన్సిల్ అయితే 1/1 - b. ఇక్కడ ఇది రెండు 1 - a 1 - b క్యాన్సిల్ అయితే 1/1 - c వస్తుంది. కానీ క్వశ్చన్ మీకు ఉంది ఆన్సర్ ఇక్కడ ఇవి రెండు ఒకే, కానీ ఫస్ట్ వన్ ఇలా లేదు. సో 1/1 - c ఉంది, కానీ ఇక్కడ ఏముంది మీకు a/1 - c ఉంది. అంటే ఇక్కడ కూడా 1 రావాలి. 1 రావాలంటే దీనికి ఏం చేస్తారు, బోత్ సైడ్స్ 1 యాడ్ చేయండి. సో బోత్ సైడ్స్ 1 యాడ్ చేస్తే అప్పుడు ఈ రెండింటిని ఎల్సిఎం చేసేస్తే అప్పుడు ఏమొస్తుంది మీకు 1 - a. సో 1 - a ప్లస్ a, అప్పుడు a క్యాన్సిల్ అయిపోయి 1/1 - a వస్తుంది. అప్పుడు మీకు ఆన్సర్ ఇది 1/1 - a 1/1 - b 1/1 - c = 1 వస్తుంది. సో ఇది కోప్లానర్ అన్నప్పుడు ఇట్లా చేస్తాం, డెట్ చేసి కాదు. ఇక్కడ చిన్న సింప్లిఫికేషన్, కొన్ని ఏమో చాలా డైరెక్ట్గా వచ్చేసినాయి, జస్ట్ డిటర్మినెంట్ ఎక్స్పాన్షన్ చేస్తే చాలు. కొన్నిసార్లు ఇలా కొద్దిగా లెంతీగా రావచ్చు. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ డిటర్మినెంట్స్లో కూడా ఉంటుంది, ఇదే క్వశ్చన్ డిటర్మినెంట్స్లో కూడా ఉంటుంది. ఇట్లాంటి క్వశ్చన్ సేమ్ అటు కోప్లానర్ అన్నాడు, సో డిటర్మినెంట్ 0 అంటాడు. సో సేమ్ ఇదే క్వశ్చన్ అక్కడ కూడా వస్తుంది, చాలా ఇంపార్టెంట్. సో ఒక్కొక్కసారి ఇక్కడ 1 బదులు ఇక్కడ కూడా b ఉండొచ్చు, కానీ ఇక్కడ కూడా మీకు 1 రావాలంటే దీన్ని కూడా 1 యాడ్ చేస్తారు, ఇంకొక 1 యాడ్ చేస్తారు, అప్పుడు అటు సైడ్ కూడా ఇంకొక 1 యాడ్ చేస్తారు. సో అక్కడ 1 యాడ్ చేస్తే అప్పుడు మైనస్, ఇప్పుడు ఏంటి సేమ్ ఇంతకుముందులాగా ఎల్సిఎం చేస్తే -b + b క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ మీకు a/, ఉంది, సెకండ్ వన్ కూడా ఇక్కడ ఏముంది మీకు 1/, ఉంది, ఇక్కడ కూడా b/, ఉందనుకోండి. సో ఆ b పోయి 1 రావాలి అంటే మీరు ఏం చేస్తారు 1 యాడ్ చేస్తారు, అప్పుడు 2 1s యాడ్ చేస్తారు, కాబట్టి అప్పుడు రైట్ సైడ్ ఏమొస్తుంది 2 వస్తుంది. అలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇట్లాంటి క్వశ్చన్సే ఇప్పుడు 1 బదులు pలు ఉండొచ్చు, 1 ఉన్న దగ్గర p ఉండొచ్చు. సో p q r ఏదో ఒకటి ఉండొచ్చు 1 బదులు. ఇక్కడ కూడా 3 వెక్టార్స్ ఇచ్చాడు చూడండి, అందులో లాంబ్డా అండ్ మ్యూ అన్నోన్స్ ఉన్నాయి. కోప్లానర్ అన్నాడు, సో ఇంకో కండిషన్ ఇచ్చాడు లాంబ్డా మైనస్ మ్యూ. కోప్లానర్ అనగానే డెట్ 0 వేసేస్తారు. సో డెట్ 0కి వేస్తే మీకు లాంబ్డా అండ్ మ్యూలో కండిషన్ వస్తుంది. అండ్ ఇంకా మీకు ఆల్రెడీ ఒకటి ఏమి ఇచ్చాడు, లాంబ్డా మైనస్ p = 5 ఇచ్చాడు.
సో ఇక్కడ మీకు లాంబ్డా మ్యూలో వచ్చినాయి. ఇప్పుడు ఏంటి మీకు లాంబ్డా అండ్ మ్యూ వాల్యూస్ కావాలి. ఇక్కడ సిగ్మా అడిగాడు. సో సిగ్మా ఆఫ్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ మ్యూ స్క్వేర్ అంటే పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ లాంబ్డాస్ అన్ని మ్యూ అండ్ సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి ఆల్ పాసిబుల్ వాల్యూస్ కనుక్కోవాలి. సో ఇక్కడ మీకు డిటర్మినెంట్ జీరోకి ఈక్వేస్తే డిటర్మినెంట్కి ఈక్వేట్ జీరో చేస్తే మీకు లాంబ్డా అండ్ మ్యూలో రిలేషన్ వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ ఒక రిలేషన్ మీకు ఇచ్చాడు, క్వశ్చన్లో ఇచ్చాడు లాంబ్డా మైనస్ మ్యూ. సో దీని బదులు ఇప్పుడు మీకు లాంబ్డా ఈక్వల్ ఏం రాయొచ్చు, దీని బదులు దీని నుంచి ఏం రాయొచ్చు, లాంబ్డా ఈక్వల్ మ్యూ అడిపోతే మ్యూ ప్లస్ 5. సో ఇందులో ఈ కండిషన్లో లాంబ్డా ఉన్న దగ్గర మ్యూ ప్లస్ 5 రాయండి. సో లాంబ్డా ఉన్న దగ్గర ఇప్పుడు దీని నుంచి వచ్చిన లాంబ్డా వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూ ప్లస్ 5 వచ్చింది, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తారు. అప్పుడు ఏమొస్తుందంటే ఇక్కడ 2 అన్నోన్స్ నుంచి 1 అన్నోన్ మ్యూలో కన్వర్ట్ అయిపోతుంది. సింప్లిఫై చేస్తారు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్యాక్టరేషన్ చేస్తే 2 పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ మ్యూ వచ్చింది. సో మ్యూ వాల్యూస్ మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే లాంబ్డా వాల్యూస్ కూడా 2 సెట్స్ వస్తాయి. సో ఇక్కడ మ్యూ వాల్యూస్ మీకు ఏంటి -15/4 -3 వచ్చింది. సో ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్క మ్యూ లాంబ్డా వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు దీని రిలేటెడ్గా లాంబ్డా వాల్యూ 5/4, దీని రిలేటెడ్ అంటే లాంబ్డా మ్యూ -3 తీసుకుంటే లాంబ్డా వాల్యూ ఎంత 2. ఇప్పుడు అడిగింది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్. సో సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 80 ఇంటూ, సో ఫస్ట్ ఏంటి దేని రిలేటెడ్ వాల్యూ దాన్ని తీసుకోవాలి. అంటే మీ వాల్యూ -15/4 అయితే లాంబ్డా వాల్యూ ఏం తీసుకోవాలి 5/4. సో -15/4 ప్లస్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ -15/4 స్క్వేర్ అంటే ఎంత 225/16 ప్లస్ సో లాంబ్డా స్క్వేర్ 5 స్క్వేర్ అంటే ఎంత 25/16. సో యాడ్ చేస్తే 225 ప్లస్ 25 250/6 వస్తుంది. ప్లస్ అలాగే నెక్స్ట్ ఈ సెట్. సో లాంబ్డా మ్యూ వాల్యూ -3 అయితే లాంబ్డా వాల్యూ ఎంత 2. కాబట్టి ఇది మ్యూ వాల్యూ -3 అంటే ఎంత -3 స్క్వేర్ 9. నెక్స్ట్ లాంబ్డా వాల్యూ ఎంత 2. సో 9 ప్లస్ 2 స్క్వేర్ ఎంత 4. సో 9 ప్లస్ 4 ఎంత 13. అంటే ఒకసారి లాంబ్డా అండ్ మ్యూ ప్లేస్లో ఈ సెట్ తీసుకుంటారు, ఇంకోసారి ఈ సెట్ తీసుకుంటారు. అప్పుడు మీకు ఈ సెట్ తీసుకున్నప్పుడు ఈ ఆన్సరు, నెక్స్ట్ సెకండ్ సెట్ తీసుకున్నప్పుడు ఈ ఆన్సర్. సిగ్మా అన్నాడు కాబట్టి సమ్మేషన్. సో ఆన్సర్ ఇది వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కొలీనియర్ కాన్సెప్ట్ తోటి కొద్దిగా ట్విస్ట్. ఇక్కడ ఏబిసి 3 వెక్టార్స్ 3 నాన్ జీరో వెక్టార్స్ అన్నాడు. నెక్స్ట్ బిఎన్సిఆర్ నాన్ కొలీనియర్ గుర్తుపెట్టుకోండి, బిఎన్సిఆర్ నాన్ కొలీనియర్ అన్నాడు. సో ఆ పాయింట్ అండర్లైన్ చేసుకోండి, బిఎన్సిఆర్ నాన్ కొలీనియర్ అన్నాడు. నెక్స్ట్ ఏ బార్ ప్లస్ 5b బార్ ఈస్ కొలీనియర్ విత్ సి అన్నాడు. సో ఏ బార్ ప్లస్ 5b బార్ ఈస్ కొలీనియర్ విత్ సి అన్నాడు కాబట్టి సో ఏ బార్ కొలీనియర్ విత్ సి అన్నాడు అనుకోండి, ఏ బార్ ఈస్ కొలీనియర్ విత్ బి అన్నాడు అనుకోండి, అప్పుడు ఏ బార్ ఈక్వల్ ఏం రాయొచ్చు లాంబ్డా ఇంటూ బి బార్ రాయొచ్చు. అలాగే ఇక్కడ ఏ బార్ ప్లస్ 5b బార్ ఈస్ కొలీనియర్ విత్ సి అన్నాడు కాబట్టి సో ఈక్వల్ టు లాంబ్డా సి బార్ అని రాస్తాం. అలాగే నెక్స్ట్ ఇంకో కండిషన్ ఇచ్చాడు చూడండి, 6b ప్లస్ 6c ఈస్ కొలీనియర్ విత్ సి అన్నాడు. సో ఏ అన్నాడు కాబట్టి b ప్లస్ 6c ఈజ్ కొలీనియర్ విత్ ఏ అన్నాడు కాబట్టి సో లీనియర్ కాంబినేషన్ ఆల్రెడీ లాంబ్డా యూజ్ చేసాం కాబట్టి సో మ్యూ ఇది రాసేయచ్చు. ఇప్పుడు బి అండ్ సిఆర్ నాన్ కొలీనియర్ అని ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు. సో నెక్స్ట్ ఈ రిలేషన్ ఇచ్చాడు, దెన్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ కావాలి. అయితే ఇక్కడ ఇచ్చిన కండిషన్ బిఎన్సి నాన్ కొలీనియర్ కాబట్టి సో మీరు ఏం చేయాలంటే ఓన్లీ బీసీలో తెచ్చుకోవాలి. అంటే ఏని ఎలిమినేట్ చేయాలి, ఏని ఎలిమినేట్ చేసేయండి. ఏని ఎలిమినేట్ చేసేస్తే ఓన్లీ బీసీలో రిలేషన్ తెచ్చుకోండి. సో ఏబీసీలో రిలేషన్ తెచ్చుకోవాలంటే సో చూద్దాం, ఏ బార్ ఈక్వల్ టు మీరు ఏదైనా చేయొచ్చు, ఎలానే చేయొచ్చు. సో ఎలా అయినా అంటే ఇప్పుడు దీని నుంచి ఏ బార్ కనుక్కొని సో ఏ బార్ అంటే ఏమొస్తుంది లాంబ్డా సి మైనస్ 5b బార్ ఇక్కడ రాయొచ్చు. లేదు అంటే ఇంకో రకంగా ఏ బార్ ఈక్వల్ టు ఇది అటు వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏంటి లాంబ్డా సి బార్ మైనస్ 5b బార్. సో ఇది ఏ బార్. అలాగే దీని నుంచి కూడా ఏ బార్ కనుక్కోండి, దీని నుంచి ఏ బార్ ఏమొస్తుంది సో మ్యూ అంటే ఇటు వస్తే డివైడ్ అయితే 1/μ b బార్ ప్లస్ 6/μ c బార్ వస్తుంది. సో ఇప్పుడు ఇది ఏ బార్, ఇది కూడా ఏ బార్, రెండు కూడా ఏ బార్లే కాబట్టి బోత్ సేమే కాబట్టి ఇది ఏ బార్ అది ఏ బార్. ఇప్పుడు రెండు ఈక్వేట్ చేయొచ్చు, లెఫ్ట్ సైడ్ రెండు సేమ్ అయినాయి కాబట్టి రెండింటిని ఈక్వేట్ చేయొచ్చు. అప్పుడు ఏమొస్తుంది మీకు లాంబ్డా సి బార్ మైనస్ 5b బార్ ఈక్వల్ టు 1 ప్లస్ మ్యూ b బార్ ప్లస్ 6/μ c బార్ వస్తుంది. ఇప్పుడు మీకు బీసీలో రిలేషన్ వచ్చింది. అక్కడ చూడండి, ఇక్కడ చిన్న టెక్నిక్ ఏంటంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, బీసీ నాన్ కొలీనియర్ అంటే బీసీలో రిలేషన్ తెచ్చుకోండి, ఏని ఎలిమినేట్ చేయండి. ఒకవేళ ఏబి నాన్ కొలీనియర్ అయితే నోట్ చేసుకోండి పాయింట్, ఈ పాయింట్ నోట్ చేసుకోండి, పాయింట్ నోట్ చేసుకుంటే మీకు చేసేయచ్చు క్వశ్చన్. ఏబి నాన్ కొలీనియర్ అయితే అప్పుడు ఏబిలో రిలేషన్ తెచ్చుకోండి, సిని ఎలిమినేట్ చేయండి. ఒకవేళ
ఏసీ నాన్ కొలీనియర్ అయితే ఏసీ రిలేషన్ తెచ్చుకోండి, బీని ఎలిమినేట్ చేయండి, అదే సీక్రెట్. అయిపోయిన తర్వాత ఇక్కడ బీసీలు నాన్ కొలీనియర్ అయితే, ఇంతకుముందు మీకు ఒక కండిషన్ చెప్పాను, నాన్ కొలీనియర్ బీసీలు నాన్ కొలీనియర్ అయితే ఎక్స్ బి బార్ లీనియర్ కాంబినేషన్ రాయొచ్చు, వై ఇంటూ సి బార్ ఈక్వల్ టు 0. సో నాన్ కొలీనియర్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ కోఎఫిషియంట్ 0 అవుతుందని ఇంతకుముందు మనం కాన్సెప్ట్ నేర్చుకున్నాం. నాన్ కొలీనియర్ అయినా నాన్ కోప్లానర్ అయినా లీనియర్లీ ఇండిపెండెంట్ అయినా ఈచ్ అండ్ ఎవ్రీ కోఎఫిషియంట్ 0, అదొక టెక్నిక్. లేదు అంటే దీన్ని బీసీలు ఇలా కూడా రాయొచ్చు. ఇప్పుడు ఏబీలు నాన్ కొలీనియర్ అయితే, సపోజ్ ఏబీలు నాన్ కొలీనియర్ అయితే, ఏ బార్ బి బార్ నాన్ కొలీనియర్ అయితే, సో ఎక్స్ఏ బార్ ప్లస్ వైబీ బార్ ఈక్వల్ టు 0 అని రాస్తే ఖచ్చితంగా ఏం కావాలి, ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కోఎఫిషియంట్ 0 అవ్వాలి నాన్ కొలీనియర్. అలా ఉండొచ్చు. లేదంటే ఇలా కూడా ఉండొచ్చు, x1 ఏ బార్ ప్లస్ y1 బి బార్ ఈక్వల్ టు x2 ఏ బార్ ప్లస్ y2 ఇంటూ బి బార్, ఇలా కూడా ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే, ఒకవేళ ఇక్కడ ఏబీలు ఇలా ఉంటేనేమో XYలు 0 చేస్తాం. ఒకవేళ ఇలా ఉందనుకోండి, సో ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే చూద్దాం, రెండు ఒకే సైడ్ తెచ్చుకోండి. అప్పుడు x1 ఏ బార్ కామ్ తీస్తే x1 మైనస్ x2 ఇంటూ ఏ బార్, అలాగే నెక్స్ట్ ఇది ఇటు వచ్చేస్తే y1 మైనస్ y2 ఇంటూ బి బార్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో సేమ్ ఇప్పుడు ఇలా వచ్చేసింది. సో ఇక్కడ ఏబీలు నాన్ కొలీనియర్ అయితే ఏంటి కోఎఫిషియంట్స్ ఏంటి, కోఎఫిషియంట్స్ ఈచ్ కోఎఫిషియంట్ 0. మరి ఇక్కడ కూడా ఏబీ నాన్ కొలీనియర్ కాబట్టి ఈచ్ కోఎఫిషియంట్ ఏంటి 0. కాబట్టి x1 మైనస్ x2 ఈక్వల్ 0 అంటే x1 ఈక్వల్ టు x2 అవుతుంది, y1 ఈక్వల్ టు y2 అవుతుంది. లేదంటే డైరెక్ట్గా రాసేయచ్చు, ఇక్కడ ఏబీలో రిలేషన్ ఉంది, రైట్ సైడ్ కూడా ఏబీలో రిలేషన్ ఉంది. సో మీకు ఒకటే ఇట్లా ఉంటేనేమో డైరెక్ట్గా కోఎఫిషియంట్ 0. ఒకవేళ ఇలా ఉందనుకోండి, ఇందులో ఏ బార్ కోఎఫిషియంట్ ఈక్వల్ టు ఇందులో ఏ బార్ కోఎఫిషియంట్, అంటే x1 ఈక్వల్ టు x2 అండ్ y1 ఈక్వల్ టు y2 అవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళొకసారి చెప్తున్నాను, ఏబీ నాన్ కొలీనియర్ అయితే ఇట్లా లీనియర్ కాంబినేషన్ రాస్తే ఈచ్ అండ్ ఎవ్రీ కోఎఫిషియంట్ 0 అవ్వాలి, అదొక టెక్నిక్. లేదంటే ఇలా 2 టర్మ్స్లో ఉందనుకోండి, ఇలా ఉన్నప్పుడు బోత్ సైడ్స్ ఏ బార్ కోఎఫిషియంట్స్ ఈక్వేట్ చేస్తాం, బోత్ సైడ్స్ బి బార్ కోఎఫిషియంట్స్ ఈక్వేట్ చేస్తాం. ఎలా వచ్చిందంటే అన్నీ ఒక సైడ్ తీసుకొస్తే ఇలా వస్తుంది. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా నాన్ కొలీనియర్ అయితే ఏంటి కోఎఫిషియంట్ ఈచ్ కోఎఫిషియంట్ 0 అవ్వాలి, కాబట్టి x1 మైనస్ x2 0 అవ్వాలి, y1 మైనస్ y2 కూడా 0 అవ్వాలి. అప్పుడు మీకు ఈ కండిషన్ వస్తుంది. సో అదే ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ బీసీలు నాన్ కొలీనియర్ కాబట్టి, సో ఇక్కడ ఏముందో ఏంటి, ఇక్కడ ఏబీలు నాన్ కొలీనియర్ కాబట్టి బోత్ సైడ్స్ ఏ బార్ కోఎఫిషియంట్స్ ఈక్వల్ టు బోత్ సైడ్స్ బి బార్ కోఎఫిషియంట్స్. ఇక్కడ బీసీలు నాన్ కొలీనియర్ కాబట్టి బోత్ సైడ్స్ బి బార్ కోఎఫిషియంట్స్. రైట్ సైడ్ ఏమో బి బార్ కోఎఫిషియంట్ 1/μ ఉంది, లెఫ్ట్ సైడ్ బి బార్ కోఎఫిషియంట్ -5 ఉంది. దీని నుంచి మ్యూ ఈక్వల్ టు ఏమొస్తుంది మీకు -1/5 వస్తుంది. అలాగే నెక్స్ట్ బోత్ సైడ్స్ సి బార్ కోఎఫిషియంట్స్ కూడా సేమ్ ఉండాలి. సో ఇక్కడ సి బార్ కోఎఫిషియంట్ ఏంటి, లెఫ్ట్ సైడ్ లాంబ్డా ఉంది, రైట్ సైడ్ ఏముంది 6/μ ఉంది. సో 6/μ ఈక్వల్ టు లాంబ్డా. సో ఆల్రెడీ మీకు మ్యూ వాల్యూ తెలుసు, సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు లాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది. అప్పుడు లాంబ్డా అండ్ మ్యూ వాల్యూస్ వచ్చేస్తే లాంబ్డా వాల్యూ ఏమొస్తుంది మీకు -30 వచ్చేస్తుంది. సో ఇప్పుడు లాంబ్డా అండ్ మ్యూ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి లాంబ్డా వాల్యూ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసినా ఓకే, లేదంటే మ్యూ వాల్యూ ఈక్వేషన్ 2లో అయినా సబ్స్టిట్యూట్ చేయండి. సో లాంబ్డా వాల్యూ ఎంత, ఇక్కడ -30 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మీకు ఏమొస్తుంది ఏబీ బార్ ప్లస్ 5b బార్. సో ఈ లాంబ్డా ఎంత -30, అది లెఫ్ట్ సైడ్ వస్తే +30 సి బార్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఇచ్చిన కండిషన్ చూడండి ఇలా ఉంది, దీన్ని కంపేర్ చేయండి. ఇక్కడ ఏ బార్ కోఎఫిషియంట్ 1, ఇక్కడ కూడా ఏ బార్ కోఎఫిషియంట్ 1 సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ బి బార్ కోఎఫిషియంట్ 5 ఉంది, ఇక్కడ ఆల్ఫా ఉంది, అంటే దీని నుంచి ఆల్ఫా ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు 5 అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ సి బార్ కోఎఫిషియంట్ బీటా ఉంది కాబట్టి ఇక్కడ బీటా ఈక్వల్ టు ఎంత 30. సో ఆల్ఫా ఈక్వల్ టు 5, బీటా ఈక్వల్ టు 30. ఇప్పుడు సమ్ ఆఫ్ ది ఆల్ఫా అండ్ బీటా అన్నాడు. సో ఎంత ఆన్సర్ 35. సో ఇందులో మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే మళ్ళొకసారి వినండి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో చిన్నవి ఉంటాయి, అంటే అన్నీ ఈజీగానే ఉన్నాయి, ఎప్పుడో రేర్గా కొద్ది డిఫికల్ట్ ఉండొచ్చు. సో ఇట్లాంటివి మీరు పర్ఫెక్ట్ అయితే అప్పుడు ఈ కాన్సెప్ట్ మీద మీరు ఏ క్వశ్చన్ అనేది చేయగలరు. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే మళ్ళొకసారి వెరిఫై చేయండి. అలాగే కొలీనియర్, కోప్లానరు, లీనియర్లీ ఇండిపెండెంట్కి ఇంతకుముందు కండిషన్స్ చెప్పాను, అది కూడా ఒకసారి పర్ఫెక్ట్ అవ్వండి, మర్చిపోబాకండి, షార్ట్ నోట్స్ రాసుకోండి, అప్పుడు మీకు ఎగ్జామ్లో ఇబ్బంది అనేది ఉండదు. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా చూడండి, ఇక్కడ 4 పాయింట్స్ ఇచ్చి నాన్ కోప్లానర్ అన్నట్టు సేమ్ ఇంతకుముందు డిస్కస్ చేసినట్టే ఏబీ బార్, ఏసీ బార్, ఏడీ బార్ కనుక్కుంటాం. సో కోప్లానర్ కాదు, సారీ కోప్లానర్. సో కోప్లానర్ కాబట్టి డెట్ 0 చేసిండి, లాంబ్డా వాల్యూ 2 వస్తుంది. సో ఇవి మీకు కోప్లానరు
లీనియర్లీ డిపెండెంట్ వాటి మీద క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో డాట్ ప్రొడక్ట్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. సో మనకి మెయిన్స్లో ఈజీగా 60 మార్క్స్ రావాలి అంటే ఇలాంటి క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చేయాలి. ఎక్కడో 2-3 క్వశ్చన్స్ ఎక్కడో సమ్ డిఫికల్టీ ఉంటుంది, వాటిని స్ట్రెస్ చేస్తే మీరు పర్ఫెక్ట్గా ఇందులో చేయొచ్చు.